నమస్తే. శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. మనం కొంతకాలంగా ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. దాంట్లో జీవితకాలం వరకు కూడా మన జాతకంలో ఏ గ్రహం ఎక్కడుంటే దాని యొక్క ఫలితాలు ఏంటి అన్నది. అందులో భాగంగా మరి రవి గ్రహం మన జాతక చక్రంలో ఏ స్థానంలో ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మనకు అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇప్పుడు రవి అనగానే నవగ్రహాలలో అతి ముఖ్యమైనటువంటి గ్రహం రవి గ్రహం. ఇంకా చెప్పాలి అంటే గ్రహరాజు రవి అని చెప్తాం. ఇంకా చెప్పాలి అంటే రవి ఆత్మకారకుడు, పితృకారకుడు, శక్తి, తేజస్సు ఎవరికైనా ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియనటువంటి రాజు రవిరాజు. మరి ఇలాంటి రవి ఆయన యొక్క స్వస్థానం ఏంటి అంటే సింహరాశి. సింహరాశి ఈయనకు సూర్యచంద్రులు ఇద్దరికి కూడా ఒకటే ఇల్లు ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయం. సూర్యుడికి సింహరాశి. మరి ఇలాంటి రాజు అయినటువంటి వాడు ఒక్కొక్క గ్రహంలో అంటే ఎవరి జాతకంలో అయినా ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పే ముందు అసలు ఈ రవికి కాలం ఎంత అంటే దశ అంతర్దశలో మనకు రవి యొక్క కాలం ఏంటంటే 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పీరియడ్లో మనం తిరుగుతాం. సరే, ఇది కాకుండా మరి రవికి ఏ స్థానం ఉచ్చస్థానం అంటే మేషరాశి ఉచ్చస్థానం. ఇక్కడ ఉన్నప్పుడు ఏ రకంగా అంటే అది ఎన్నో భావమైనప్పటికీ కూడా ఫలితాలు సరిగ్గా ఉంటాయి అని అన్నమాట. అలాగే నీచస్థానం. నీచస్థానం కనుక చూసుకున్నట్టయితే తులారాశి ఏదైతే ఉందో అది నీచస్థానం. ఈ రెండు కాకుండా ఇక స్వస్థానం సింహరాశి. మిత్రరాశులు ఏమిటి అంటే అటు పైన మేషం కింద కుజుడు ఉంటాడు కాబట్టి కుజుడిదే కాబట్టి వృశ్చిక రాశి ఇది మనకు మిత్రస్థానంగా ఉంటుంది. ఇంకా శత్రు స్థానాలలో కనుక చూస్తే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మకర కుంభాలు రెండు కూడా శత్రుస్థానంలో ఉంటాయి. ఇట్లాగా మనం చూసుకుంటే మిత్రస్థానం శత్రుస్థానాన్ని బట్టి ఉచ్చస్థానాన్ని నీచస్థానాన్ని బట్టి మనకు రవి ఇచ్చేటువంటి ఫలితాలు ఉంటాయి. బుధుడితో నేస్తం కానీ బుధుడి యొక్క రాసుల్లో కానీ చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే కుజుడితో ఉండేటువంటి స్థానాల్లో కూడా బాగుంటుంది. ఇక తుల అలాగే వృషభ అంత బాగోదు. ఇవి మనం చెప్పుకునేటువంటివి. ఇక మిత్రులలో చెప్పుకుంటే ఛాయాగ్రహాలైనటువంటి వాటిల్లో కేతువు మిత్రుగానో రాహు శత్రువుగాను మనం చెప్పుకుంటాం. వీటిని బట్టి ఈ గ్రహాల యొక్క కలిసి ఉండేటువంటి స్థితిని కానీ లేకపోతే ఈ గ్రహాలకు ముందా వెనక ఏ రాశిలో ఉన్న వీటిని బట్టి మనకు రవి ఎక్కడెక్కడ ఉంటే ఏమేం ఫలితాలు ఇస్తాయి అన్నది చూద్దాం. రవి ఇంకా మనకి విపరీత రాజయోగాన్ని ఎక్కడిస్తారు అంటే ఉపచయాల్లో ఇస్తారు. ఉపచయాలు అంటే 3, 6, 10, 11 ఉపచయాల్లో వస్తుంది. అలాగే దుస్థానాల్లో కూడా చాలా కష్టం వస్తుంది. దుస్థానంలో అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక దుస్థాన స్థానాలు ఏంటి అంటే 6, 8, 12. ఈ 12లో 6 ఉపచయంలో కూడా వస్తుంది కాబట్టి కొంతవరకు ఇట్లా ఉన్నా 8, 12లో చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఏది ఏమన్నా సరే మనము అంటే ముఖ్యంగా 12వ స్థానంలో ఉండేటువంటి స్థితి అని మనం చెప్పుకుందాము. అయితే నీచ ఉచ్చలో ఉండేటువంటి పరిస్థితిని బట్టి మిత్ర శత్రు గ్రహాలతో కలిసి ఉండేటువంటిది బట్టి ఆ రాశుల యొక్క భావాల్లో ఉండేదాన్ని బట్టి రవి యొక్క ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. 6వ స్థానం మన జన్మ జాతకంలో మన లగ్నం నుండి 6వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది. 6వ స్థానము అంటే మనం ఇందాక చెప్పాం ఉపచయ స్థానంలో ఉంటే మంచిది. 6వ స్థానం ఉపచయ స్థానం కట్టి బాగుంటుంది. కానీ ఇది దుస్థానం కాబట్టి కాస్త నెగిటివ్ ఉంటుంది. అంటే కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్ అంటే ఏంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంతేకాదు 6వ స్థానం 7వ స్థానానికి వెనువెంబడి ఉండే స్థానం. 7వ స్థానం ఏంటి వైవాహిక స్థానం అలాగే వ్యాపార స్థానం. ఆ వ్యాపార స్థానానికి దీనికి వెనుక ఉండడం వల్ల వ్యాపారం చచ్చినా నడవదు. ఎవరికైనా 6వ స్థానంలో ఉన్నారు అంటే వ్యాపారం పెద్ద గొప్పగా నడవదు. 7వ స్థానము వైవాహిక స్థానం కూడా కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి. పెళ్ళి అయినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మర్చిపోకుండా చేయాలి. ఇదేంటి 6వ స్థానం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే శత్రువులు
రోగాలు, రుణాలు, ఇది కదా. అయితే పూర్తిగా ఇది నెగిటివ్ అయినట్టయితే మొత్తం వీటి మీద కష్టపడేవాళ్ళం. పాజిటివ్ అయితే అదే. కానీ మనకేంటంటే 6వ స్థానం రెండిటికి మధ్యలో ఉంది. ఎలా ఉంది? అది ఉపచయ స్థానము, దుస్థానం. ఇది 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి కాస్త మిశ్రమంగా ఉంటుంది. అయినప్పటికీ ఒకవేళ ఈ 6వ స్థానం రవికి ఉచ్చస్థానం అయితే సగం నష్టాలు పోతాయి. చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, ఏ రకమైన రుణాలు ఉండవు, ఏ రకమైన శత్రువులు ఉండదు. అదే కర్మగాలి ఇది నీచస్థానం అయిందనుకోండి. నీచస్థానం అంటే తులారాశి మీకు 6వ స్థానం అయిందనుకోండి, ఇక మన కష్టాలు చెప్పక్కర్లేదు. శత్రు, రోగ, రుణ ఎప్పటికీ మన వెంబడే ఉంటాయి. కాబట్టి ఇది చూసుకోవాలి. మరి ఎప్పటికీ మా వెంబడే ఉంటాయి కాబట్టి మా కర్మ ఇంతే, పూర్వజన్మ సుకృతం అనుకుంటాము అని అనుకోవడానికి అక్కర్లేదు. గ్రహాలన్నీ అనుకూలించడం, అనుకూలించకపోవడం కాదు, పూర్వ కర్మను బట్టి మనం సమన్వయం చేసుకోవడం కోసం అలా ఉంది కాబట్టి ఇలా పుట్టాం. ఈ పుట్టిన దాన్ని మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఆ కర్మను మనం కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడంలోనే ఈ దానాలు, ధర్మాలు ఇవన్నీ చేయాలి. అలాగా మనం ఏవైతే రెమెడీస్ ఉన్నాయో వాటిని తప్పకుండా పాటించినట్టయితే 6వ స్థానం కదా, కష్టం కదా అనేటువంటి స్థితి కాకుండా కాస్త బాగుంటుంది అని చెప్పొచ్చు. అది మనం చేయవలసినటువంటిది. తప్పకుండా ఆ రకంగా చేద్దాం. ఇక రవికి మనం స్నేహితులు అని చెప్పుకున్నాము, ఇలా చెప్పుకున్నాం కదా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి భావాలను బట్టి రవి బుధుడు కలిసినప్పుడైతే చక్కటి బుధాదిత్య యోగం వస్తుంది కాబట్టి బాగుంటుంది. అయితే ఇక్కడ బుధుడు వక్రించకూడదు, అస్తంగత్వం చెందకూడదు. అలాంటప్పుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు. అలాగే రవి కుజులు వీళ్ళిద్దరిని కూడా చూస్తే చక్కటి కార్యకర్తృత్వం ఉంటుంది. మంచి ప్రభుత్వ క్షేత్రాల్లో వాటిలో చాలా గొప్పగా ఉంటుంది, పరస్పర మిత్రులు కాబట్టి. కానీ కుజుడు గనక ఒకవేళ తను ఉన్నటువంటి స్థానాలు అంటే తాను నీచ పొందిన ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంత తేడా వస్తుంది. ఇక రవి కేతువులు ఈ ఇద్దరు ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది అంటే చాలా వరకు ఇది కొద్దిగా స్వామీజీలకు, పీఠాధిపతులకు అయితే అద్భుతమైనటువంటి యోగంగా చెప్పొచ్చు. ఇక మామూలు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారికి అంత కాదు, ఎందుకంటే వైరాగ్యంతో నిండినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రవి రాహులను గురించి ఆలోచించినట్టయితే పూర్తిగా నెగిటివ్గా, ఇంకా మనం ఏది చెప్పినా కూడా కదలనట్టుగా ఉంటుంది. ఇంకా రవి శుక్రులు వీళ్ళిద్దరిని కనుక చూస్తే రవి శుక్రులు కొంత పాజిటివ్గానే ఉంటుంది. దాదాపుగా డబ్బు, హోదా ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా రవి శనులు వీళ్ళ సంగతి ఆలోచిస్తే వీళ్ళిద్దరు శత్రుత్వం ఉంది కదా అంటే కొన్నింట్లలో ఇబ్బంది, ముఖ్యంగా వైవాహిక వ్యాపారాలలో ఇబ్బందులు కలిగినప్పటికీ కొన్ని రాజకీయ క్షేత్రంలో మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే మనము ఇంకా ఈ రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు అంటే అసలు ముందుగా రవి నక్షత్రాలు ఏంటి? కృత్తిక నక్షత్రం, ఉత్తర నక్షత్రం, అలాగే ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ మనం చూసుకుంటూనే మరి ఒకవేళ ఎలాగైనా రవి యోగించేలాగా లేడు, రవి శత్రు స్థానంలో ఉన్నాడు అలా అన్నప్పుడు మరి మనం ఏమైనా రెమెడీలు చేసుకోవచ్చా? ఏం చేసుకుంటే రవి యొక్క అనుగ్రహం పొందగలుగుతాం? ఇది మనం చేయాల్సిందే. అంటే రవికి సంబంధించినటువంటి వరకు మనకు తూర్పు దిక్కును ఆరాధించడం, ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించడం, ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆరాధించడం. సూర్యునికి అర్ఘ్యం ఇస్తామా, సూర్య నమస్కారం చేస్తామా, లేదా ఆదిత్య హృదయం వింటామా, ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా ధాన్యాన్ని దానం చేయడం. మరి సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యము అంటే గోధుమలు కాకపోతే గోధుమ పిండి మనం దానం చేయొచ్చు, లేదా పిండితో చేసిన రొట్టె దానం చేయొచ్చు. అలాగే రాగులు దానం చేయొచ్చు, రాగు పిండితో చేసినవి, రాగు పిండి పదార్థాలు దానం చేయొచ్చు. లేదా కొన్ని పళ్ళ కాలంలో ముఖ్యంగా రేగు పండుని మనము సూర్యుడికి ప్రతీకగా చెప్పుకుంటాం, అలాంటి పండును దానం చేయొచ్చు. వీటన్నింటినీ కూడా మనం దానం చేసినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. సూర్యుడు ఎంతసేపు ఆత్మకారకుడు, ఒక రక్తాన్ని ఇచ్చేటువంటి వాడు, తేజస్సునిచ్చేటువంటి వాడు, మనల్ని మొట్టమొదటి స్థానంలో ఉంచేటువంటి వాడు. కాబట్టి సూర్యుడు పాడవ్వడం వల్ల వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా సూర్యదేవత ఆరాధన చేయడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యాలను దానం చేయడం. అలాగే అన్నింటికీ మించి సూర్యుడికి సంబంధించినంత వరకు వారంలో ఆదివారాన్ని ముఖ్యం అంటాం. అలాగా ఆదివారం రోజు తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి సంబంధించినటువంటి దానం చేయడమే కాదు, కొద్దిగా అంటే
చాలా వరకు ఉండేటువంటి అలవాట్లను బట్టి మద్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించడం. చాలా మంది తెలియక ఆదివారం సెలవు దినం కనుక అన్నీ వండుకొని తినొచ్చు అనే భావనలో ఉంటారు. నిజానికి అది సూర్యుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ వాటిని వదిలేసి, ఇప్పుడు ఎవరైతే ప్రత్యేకించి సూర్యుడు వాళ్ళ ఆ జాతకంలో బాగా లేనప్పుడు ఇలాంటివి తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినట్టయితే తప్పకుండా సూర్యగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇక దశ అంతర్దశలో సూర్యుడు బాగా యోగించేటువంటి కాలం అయితే దశ అంతర్దశల్లో అద్భుతమైనటువంటి రాజయోగం ఉంటుందనే చెప్పొచ్చు. లేదు, సూర్యుడు లేదు అన్నప్పుడు మనము కొద్దిగా ఈ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకోవడం చేసినట్టయితే తప్పకుండా మనకి చక్కటి ఫలితాలు పొందుతాం. మనమే నెంబర్ 1గా ఉండగలుగుతాం. జై శ్రీ.